హలో ఎవ్రీవన్, ఈరోజు నేను పుదీనా రైస్ చేయబోతున్నాను. అందుకు ముందుగా అన్నం ఉడికించి పొడి పొడిగా అయ్యేటట్టు చూసుకోవాలి. దాని నెక్స్ట్ పుదీనా తీసుకొని ఇలా ఫ్రెష్గా ఉన్న పుదీనా తీసుకొని అందులో కొన్ని పచ్చిమిర్చి వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసి 4 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆ ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని నెక్స్ట్ పల్లీలు యాడ్ చేయాలి. పల్లీలు వేసి కొంచెం ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలి. అలా ఫ్రై అవుతున్న పల్లీల్లో ఆయిల్లో కొంచెం మినప్పప్పు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ పల్లీలు 1 స్పూన్ మినప్పప్పు కూడా వేసుకొని ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. అలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు అందులో పోపు గింజలు కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర అవి కూడా ఫ్రై అవుతున్నప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు చుంచి వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. సో కరివేపాకు ఎప్పుడైనా చుంచి వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. అన్నీ వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా వేసుకోవాలి. పుదీనా పేస్ట్ చేసేటప్పుడు అందులో పచ్చిమిర్చి, సాల్ట్, పుదీనా వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి మనం. ఇప్పుడు పుదీనా పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు ఫ్రై అవ్వాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మనం ఆ పేస్ట్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అన్నంలో రెడీ అయిన పేస్ట్ని వేసి కలపాలి. అంతే, పుదీనా రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. మీకు నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.